ప్రో కబడ్డీలో ఎప్పటి నుంచో ఒక సామెత ఉంది, టూ మెనీ స్టార్ ప్లేయర్స్ స్పాయిల్స్ ద టీమ్ అని చెప్పేసి. ఈ థియరీ గతంలో ప్రూవ్ అయింది కూడా. తెలుగు టైటన్స్ విషయంలో ప్రో కబడ్డీ సీజన్ 9లో ప్రూవ్ అయితే, ప్రో కబడ్డీ సీజన్ 6లో తమిళ తలైవాస్ విషయంలో ఈ థియరీ ప్రూవ్ అయింది. ఇక తాజాగా తమిళ తలైవాస్ విషయంలోనూ ఇదే ప్రూవ్ అయింది. అర్జున్ దేశ్వాల్, పవన్ సెరావత్, నరేందర్ కండోలా ముగ్గురు స్టార్ రైడర్స్ ఒకే టీంకి రిప్రజెంట్ చేయడం వల్ల ఆ టీం పైన హైప్ అనేది ఏర్పడింది. ఆ హైప్ ఎంతవరకు వెళ్ళింది అంటే కనుక, రైడింగ్ విభాగాల ప్రకారం తమిళ తలైవాస్ మిగిలినటువంటి అన్ని టీమ్స్ పైన డామినేషన్ని కనబరిచే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ నుంచి కామన్ పీపుల్ వరకు అందరూ కూడా భావించారు. బట్ చాలామంది అభిప్రాయపడినటువంటి విషయం ఏంటంటే, పవన్ సెరావత్కి ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి, అర్జున్ దేశ్వాల్ ఫామ్ గ్రాడ్యువల్గా డిప్ అవుతూ వస్తుంది, అండ్ నరేందర్ కండోలాకి కూడా ఇంజురీస్ ఉన్నటువంటి నేపథ్యంలో తమిళ తలైవాస్ రైడింగ్ యూనిట్ అంతగా ప్రభావం చూపదని కొంతమంది అనలిస్టులు భావించారు. వాళ్ళ అంచనా కరెక్ట్ అయింది. అర్జున్ దేశ్వాల్, పవన్ సెరావత్, నరేందర్ కండోలా ముగ్గురు ఒకే టీంలో ఉన్నప్పటికీ కూడా వాళ్లకున్నటువంటి ఇంజురీ కన్సర్న్స్ కారణంగా, వాళ్ళపైన ఉన్నటువంటి ప్రెషర్ కారణంగా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ప్రో కబడ్డీ సీజన్ 12లో. అయితే ఇప్పుడు మాకు ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నావు భయ్యా అని నన్ను అడిగితే, నేను ఇచ్చేటువంటి సమాధానం, ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ రైట్ రైడర్ కావాలి. తను స్టార్ ప్లేయర్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సో తెలుగు టైటన్స్కి రైట్ రైడర్ కోసం ఉన్నటువంటి అతి కొద్ది బెస్ట్ ఆప్షన్స్లో అర్జున్ దేశ్వాల్ ఒకడు. అర్జున్ దేశ్వాల్ తన ప్రో కబడ్డీ కెరియర్ని యూముంబా నుంచి స్టార్ట్ చేశాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్ ప్లేయర్గా ఎదిగాడు. తాజాగా తను తమిళ తలైవాస్కి ఆడినప్పటికీ ఆ సీజన్లో ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత అతనికి లభించలేదు. తను ఏ ప్రాధాన్యతకైతే యోగ్యుడో ఆ ప్రాధాన్యత తనకి లభించలేదని చెప్పాలి. మేనేజ్మెంట్తో ఉన్నటువంటి ఇష్యూస్ కారణంగా సరైనటువంటి పర్ఫార్మెన్స్ని అందించలేకపోయాడు అర్జున్ దేశ్వాల్. మేనేజ్మెంట్ది తప్ప, ప్లేయర్స్ది తప్ప, కోచ్ది తప్ప అంటే ఎవరిది తప్పు మనం ఇప్పుడు తేల్చడం కష్టం. కానీ ఒక డిస్టర్బెన్స్ అయితే అర్జున్ దేశ్వాల్ కెరియర్లో తమిళ తలైవాస్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిందని చెప్పాలి. మరి ఇలాంటి ప్లేయర్ని తెలుగు టైటన్స్ తీసుకుంటే టూ మెనీ స్టార్స్ స్పాయిల్ ద టీమ్ అన్నట్టు తెలుగు టైటన్స్ టీం కూడా స్పాయిల్ అవుతుందా అంటే నేను నో అనే చెప్తాను. ఎందుకంటే ప్రో కబడ్డీ సీజన్ 8లో కూడా దబాంగ్ ఢిల్లీ టీం ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్తోనే వెళ్ళింది. నవీన్ కుమార్ అప్పటికే ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్, విజయ్ మలిక్ కూడా అప్పటికే ప్రో కబడ్డీలో ఆడినటువంటి అనుభవం అనేటువంటి ప్లేయర్. దాంతోపాటుగా జోగిందర్ నర్వాల్, మంజిత్ చిల్లర్, జీవ కుమార్, సందీప్ నర్వాల్ వీళ్ళందరూ కూడా ప్రో కబడ్డీ ఇనీషియల్ సీజన్స్ నుంచి ఆడుతూ వస్తున్నటువంటి స్టార్ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్. సో ఇంతటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్క్వాడ్ని, ఇంతమంది స్టార్స్ ఉన్నటువంటి స్క్వాడ్ని అత్యద్భుతంగా లీడ్ చేశారు కృషన్ కుమార్ హుడ్డా గారు. సీజన్ 8లో దబాంగ్ ఢిల్లీ ట్రోఫీ గెలవడంలో యాజ్ ఎ హెడ్ కోచ్గా కీలక పాత్ర పోషించారు ఆయన. సో ఈ నేపథ్యంలో ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ని, స్టార్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో కృషన్ కుమార్ హుడ్డా గారికి బాగా తెలుసు. కాబట్టి తెలుగు టైటన్స్కి పర్ఫెక్ట్ ఆప్షన్గా అర్జున్ దేశ్వాల్ కనిపిస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మనం అర్జున్ దేశ్వాల్కి ఒక మంచి బ్యాకప్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్జున్ దేశ్వాల్ ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినరే, బట్ ఏ నిమిషంలోనైనా తను ఇంజరీ కన్సర్న్తో సీజన్ నుంచి లేదా టీం నుంచి బయటికి వెళితే కనుక ఖచ్చితంగా అప్పుడు మనకు ఒక బ్యాకప్ అవసరం ఉంటుంది. మంచి క్విక్ రిఫ్లెక్సెస్ కలిగి ఉండి, మంచి స్పీడ్ కలిగి ఉండి, బాగా పాయింట్స్ స్కోర్ చేయగలిగే ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి ఒక మంచి రైట్ రైడర్ని తెలుగు టైటన్స్ ఆప్షన్లో పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలుగు టైటన్స్ అర్జున్ దేశ్వాల్ని తీసుకుని తనకి సరైనటువంటి బ్యాకప్ని తీసుకుంటే కనుక తెలుగు టైటన్స్ రైడింగ్ యూనిట్ యొక్క స్ట్రెంగ్త్ అమోఘంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దీంతో పాటుగా విజయ్ మలిక్కి మనకి మంచి బ్యాకప్ ఉన్నాడు ప్రఫుల్ జవారీ రూపంలో. బట్ భరత్ హుడాకి మనం మంచి బ్యాకప్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. భరత్ హుడాకి ఒక మంచి లెఫ్ట్ రైడర్ లేదా బోత్ సైడ్ రైడర్ని మనం బ్యాకప్గా తీసుకోవాల్సి ఉంటుంది. అర్జున్ దేశ్వాల్ని తీసుకుని దానికి బ్యాకప్గా ఒక మంచి యంగ్ రైట్ రైడర్ని తీసుకోవాలి. అదేవిధంగా భరత్ హుడాకి బ్యాకప్గా తనని రీటైన్ చేసుకోవడంతో పాటుగా మనం ఒక మంచి బోత్ సైడ్ రైడర్ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ విజయ్ మలిక్కి మనకు ఆల్రెడీ బ్యాకప్ అవైలబుల్గా ఉన్నాడు ప్రఫుల్ జవారీ రూపంలో.
సో మనం చెప్పేది ఏంటంటే అర్జున్ దేశ్వాల్ని తీసుకుని మంచి బ్యాకప్ రైడర్స్ని తీసుకుంటే కనుక తెలుగు టైటన్స్ రైడింగ్ యూనిట్ యొక్క స్ట్రెంగ్త్ ప్రో కబడ్డీ సీజన్ 13లో మనం ఊహించలేనంతగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ చివరిగా చెప్పేది ఏంటంటే కబడ్డీ లేదా వేరే ఏ స్పోర్ట్లో అయినా 1+1=2 అవుతుందా అంటే అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఏ ప్లేయర్కైనా ఎప్పుడైనా ఇంజురీ క్యాన్సర్ రావచ్చు, దాంతోపాటుగా తన ఫామ్ అనుకోని విధంగా డిప్ అవ్వచ్చు. సో మనం బ్యాకప్స్తో రెడీగా ఉండాలని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ ఓపెన్లోనే ఉంది. వెంటనే మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో మాకు అందించేటువంటి ప్రయత్నం చేయండి. అర్జున్ దేశ్వాల్ని మనం ఆల్రెడీ హైలైట్ చేసి వీడియో చేసాం కాబట్టి తెలుగు టైటన్స్కి సూట్ అయ్యే మిగతా రైడర్స్ ఎవరైనా మీ దృష్టిలో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళపైన కూడా వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ తీసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి.